లక్ష్మీం క్షీరసముద్రరాజధనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూతతమస్తదేవనదాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభసర్వమేంద్రగంగాధరాం ద్వాం త్రైలోక్యకుటుంబినీం సరసజాం వందే ముకుందప్రియాం సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతీశ్చ శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వతః వరాంకుశోపాసమపీతముద్రాం కరేర్వంతిం కమలాసనస్తాం బాలార్గుణజే భజేహమంబాం జగదీశ్వరీం తాం సర్వమంగళమాంగళ్య శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణ నమోస్తుతే శ్రీ మహాగణాధిపతయే నమో నమః శ్రీ సరస్వతీ దేవ్యై నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం. జిఎంకే టీవీ ప్రేక్షకులకు శుభోదయం. నేటి కాలమాన విశేషాన్ని గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం హిమవంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం తేదీ 12/12/2025 శుక్రవారం. సూర్యోదయం 6 గంటల 18 నిమిషములకు, సూర్యాస్తమయం 5 గంటల 24 నిమిషముల వరకు. తిథి అష్టమి మధ్యాహ్నం 2 గంటల 56 నిమిషముల వరకు. నక్షత్రం ఉత్తర తెల్లవారుజామున 5 గంటల 50 నిమిషముల వరకు. వర్జం ఉదయం 11 గంటల 42 నిమిషముల నుండి 1 గంట 25 నిమిషముల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 31 నిమిషం నుండి 9 గంటల 1 నిమిషం వరకు. తిరిగి మధ్యాహ్నం 12 గంటల 13 నిమిషముల నుండి 12 గంటల 58 నిమిషముల వరకు. అమృతకాలం రాత్రి 10 గంటల 4 నిమిషముల నుండి 11 గంటల 47 నిమిషముల వరకు. నేటి విశేషం బహుళ అష్టమి నాడు కాలభైరవ అష్టమి. కాలభైరవుని ఉద్దేశించి కాలభైరవుడికి పూజాధికారులు నిర్వహించుకోవటం. అలాగే బహుళ అష్టమి నాడు అనగా దత్త వ్రతాలు అని చెప్పేసి కూడా మనకి అనగాష్టమి అని చెప్పేసి కూడా మనకి పిలుస్తూ ఉంటారు. ఈ అనగాష్టమి సందర్భంగా అనగాదేవి వ్రతాలు చేసుకోవటం. దత్తాత్రేయుడు లక్ష్మీదేవి ఉద్దేశించి అనగా లక్ష్మీదేవే. లక్ష్మీదేవిని దత్తాత్రేయుని కలిపి అనగా వ్రతం అనేటటువంటిది మనకి పురాణాల్లో కూడా ఉంది. మరుగున పడినటువంటి దాన్ని మహానుభావులు సాక్షాత్తు దత్త స్వరూపులైనటువంటి గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు మనకు దగ్గరలోనే సిరసపల్లి ఆశ్రమంలోని రేపటి రోజుని ఇవాళ రోజుని అనగా వ్రతాలు అనేటటువంటి నిర్వహిస్తూ ఉంటారు. ఈ అనగా వ్రతంలో పాల్గొనడం ద్వారా అఖండమైనటువంటి దత్త అనుగ్రహం లక్ష్మీ అనుగ్రహం కలిపి కలిగేటటువంటి అవకాశం ఉంటుంది. దత్త అనుగ్రహం ఉంటే గురువు అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది. అలాగే లక్ష్మీ అనుగ్రహం కూడా లభిస్తుంది. కనుక అనగా వ్రతాలు అనేటటువంటి ఆచరించడం చాలా చాలా ఉత్తమం. అలాగే కాలభైరవ అష్టమి కూడా ఉన్నటువంటి కారణంగా కాలభైరవుడి దేవాలయంలో కాలభైరవుడికి పూజాదికలు నిర్వహించుకోవటం. కాలభైరవుడి దగ్గర దీపారాధనలు కూడా చాలా విశేషంగా చెప్పబడుతూ ఉంటాయి. మనకు ఉన్నటువంటి నరఘోష దిష్టి దోషాలు కాలభైరవుడు క్షేత్రపాలకుడు కాబట్టి మనల్ని పరిపూర్ణంగా రక్షించేందుకు గాను కాలభైరవుడిని ఆరాధన చేయడం చాలా చాలా విశేషంగా చెప్పబడుతుంది. శుక్రవారం సందర్భంగా అమ్మవారికి ఇటు పార్వతీదేవిని లక్ష్మీదేవిని కూడా ఆరాధన చేయడం చాలా చాలా విశేషం. పార్వతీదేవి అనుగ్రహం కోసం దేవాలయాల్లో శివాలయాల్లో అమ్మవారిని ఉద్దేశించి ఖడ్గమాలతో అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించుకోవటం. అటు విష్ణు ఆలయాలకు వెళ్తే లక్ష్మీదేవిని ఉద్దేశించి లక్ష్మీ అష్టోత్తరంతో పూజ చేసుకోవడం ద్వారా లక్ష్మీ అనుగ్రహం అమ్మవారు దుర్గా అనుగ్రహం పొందేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఇవాళ రోజు సరస్వతీదేవిని కూడా ఆరాధన చేయడం ద్వారా సరస్వతి అనుగ్రహం పొందేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. రేపటి రోజు నవమి సందర్భంగా అలాగే శనివారం సందర్భంగా చేసుకోవాల్సినటువంటి విధి విధానాల కోసం రేపటి కాలమానంలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. హరి ఓం దశరథ బ్రహ్మార్పణమస్తు. సర్వం శ్రీ ఉమామహేశ్వరార్పణమస్తు. స్వస్తి. జ్యోతిష సలహాలకై సంప్రదించండి కోమలాపల్లి చౌడేశ్వరి నందన్ శర్మ, ప్రముఖ జ్యోతిష సిద్ధాంతి ఆధ్యాత్మికవేత్త, శ్రీ చౌడేశ్వరి జ్యోతిషాలయం, చినరాజుపేట, అనకాపల్లి. ఫోన్ నంబర్ 8500267002.